యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ పరమగీతము 6వ అధ్యాయము. స్త్రీలలో అధిక సుందరి వగుదాన, నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? అతడే దిక్కునకు తిరిగెను? మనము పోయి అతని వెదుకుదము రమ్ము. ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను, పరిమళ పుష్పస్థానమునకు పోయెను. నేను పద్మములలో మేపుచున్న నా ప్రియుని దానను, అతడును నావాడు. నా సఖి, నీవు తిర్సా పట్టణము వలె సుందరమైన దానవు, యెరూషలేమంత సౌందర్యవంతురాలవు. టెక్కెముల నెత్తిన సైన్యము వలె భయము పుట్టించు దానవు. నీ కనుదృష్టి నా మీద ఉంచకుము, అది నన్ను వశపరుచుకొనును. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతము మీది మేకల మందను పోలియున్నవి. నీ పలువరస కత్తెర వేయబడినవియు, కడగబడి ఎప్పుడే పైకి వచ్చినవియునై, జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలియున్నవి. నీ ముసుకుగుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అగపడుచున్నవి. 60 మంది రాణులను 80 మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే. ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్నతల్లికి ముద్దు బిడ్డ. స్త్రీలు దాని చూచి ధన్యురాలందురు. రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కళలను గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్షావల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు పూతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళితిని. తెలియకయే నా జనులలో గనులగు వారి రథములను నేను కలిసికొంటిని. షులమ్మితి, రమ్ము రమ్ము, మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము, తిరిగి రమ్ము. షులమ్మితి యందు మీకు ముచ్చట పుట్టించున్నదేది? ఆమె మహనయీము నాటకమంత వింతయైనదా? పరమగీతము 7వ అధ్యాయము. రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవెంత అందముగా నడుచుచున్నావు. నీ ఊరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుచున్నవి. నీ నాభీదేశము మండలాకార కలశము, సమ్మళిత ద్రాక్షారసము దానియందు వెలితి పడకుండునుగాక. నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి. నీ ఇరుకుచములు జింకపిల్లలయి తామరలో మేయు ఒక కవలను పోలియున్నవి. నీ కందరము దంతగోపుర రూపము. నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానములు. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము. నీ తల వెంట్రుకలు ధూమ్రవర్ణము గలవి. రాజు వాటి ఉంగరముల చేత బద్దుడగుచున్నాడు. నా ప్రియురాల, ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు, అతి మనోహరమైన దానవు. నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు. నీ కుచములు గెలలవలే నున్నవి. తాళవృక్షము నెక్కుదుననుకొంటిని, దాని శాఖలను పట్టుకొందుననుకొంటిని. నీ కుచములు ద్రాక్ష గెలలవలే నున్నవి. నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె నున్నది. నీ నోరు శ్రేష్ఠ ద్రాక్షారసము వలె నున్నది. ఆ శ్రేష్ఠ ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము. అది నిద్రితుల ఎదరములు ఆడజేయును. నేను నా ప్రియుని దానను, అతడు నాయందు ఆశాబద్ధుడు. నా ప్రియుడా, లెమ్ము రమ్ము, మనము పల్లెలకు పోదము, గ్రామసీమలో నివసింతము. పెందలకడ లేచి ద్రాక్షవనములకు పోదము. ద్రాక్షావల్లులు చిగురించెనో లేదో, వాటి పువ్వులు వికసించెనో లేదో, దాడిమ చెట్లు పూతపట్టెనో లేదో చూతము రమ్ము. అచ్చటనే నా ప్రేమ సూచనలు
నీకు చూపెదను. పుత్రదాత వృక్షము సువాసననిచ్చుచున్నది. నా ప్రియుడా, నేను నీ కొరకు దాచియించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండువియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి. పరమగీతము 8వ అధ్యాయము. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల నుండిన నెంత మేలు. అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును. ఎవరునూ నన్ను నిందింపరు. నేను నీకు మార్గదర్శినవుదును. నా తల్లి ఇంట చేర్చుదును. నీవు నాకు ఉపదేశము చెప్పుదువు. సంబార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫల రసమును నేను నీకిత్తును. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, అతని కుడి చెయ్యి నన్ను కౌగిలించుచున్నది. యెరూషలేము కుమార్తెలారా, లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకయు కలత పరచకయు నుందుమని నేను మీ చేత ప్రమాణము చేయించుకొందును. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చునది ఎవతే? జల్దరు వృక్షము క్రింద నేను నిన్ను లేపితిని. అచట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను. నిన్ను కనిన తల్లి ఎచ్చటనే ప్రసవ వేదన పడెను. ప్రేమ మరణమంత బలవంతమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది. దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు. అది యెహోవా పుట్టించు జ్వాల. నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము. నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము. అగాధ సముద్ర జలము ప్రేమను ఆర్పజాలదు. నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు. ప్రేమకై ఒకడు తన స్వాస్థ్యమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును. మాకొక చిన్న చెల్లెలు కలదు. దానికి ఇంకనూ వయసు రాలేదు. వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదుము? అది ప్రాకారము వంటి దాయన. మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదుము. అది కవాటము వంటి దాయన. దేవదారు మ్రానుతో దానికి అడ్డులను కట్టుదుము. నేను ప్రాకారము వంటి దాననైతిని. నా కుచములు దుర్గములాయను. అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని. బయలు హామోనునందు సొలొమోనుకొక ద్రాక్షావనము కలదు. అతడు దానిని కాపులకిచ్చెను. దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు 1000 రూపాయలు తేవలెను. నా ద్రాక్షావనము నా వశమున ఉన్నది. సొలొమోను ఆ 1000 రూపాయలు నీకే చెల్లును. దానిని కాపు చేయు వారికి 200 వచ్చును. ఉద్యానవనములలో పెంచబడిన దానా, నీ చెలికత్తెలు నీ స్వరము వినగోరుదురు. నన్నును దాని విననిమ్ము. నా ప్రియుడా, త్వరపడుము. లఘువైన ఇర్రివలె ఉండుము. గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మనుషుల మూలముగానైనను ఏ మనుషుని వలననైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా నున్న సహోదరులందరూ గలతీయులో నున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకాశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదుగాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేమిది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్తగాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల
వాడు శాపగ్రస్తుడవును కాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోవుదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుష్యుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దాని బోధింపనూ లేదు గాని యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదమతస్థుడనైయున్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితముగా హింసించి నాశనము చేయుచు నా పితరుల పారంపర్యాచారమందు విశేష ఆసక్తి గల వాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపర్చి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు, నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరపననుగ్రహించినప్పుడు మనుష్యమాత్రులతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళనూ లేదు గాని వెంటనే అరేబియా దేశములోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైని 3 సంవత్సరములైన తరువాత కేఫాను పరిచయము చేసుకొనవలెనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములుంటిని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు గాని ప్రభువు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమై ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడుటలేదు. పిమ్మట సిరియా, కిలికియ ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యూదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను గాని మునుపు మనలను హింసపెట్టిన వాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడను సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరచిరి. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.